మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ ఉందును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసే స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసేవాడిని. అప్పుడు దేవుడి వాగ్దానం జీవించారని వెంటనే షడస్పట్టిన చూడండి. ఇక్కడ అవునండి, మనం విశ్వాసంతో ఏదైనా అడిగినప్పుడు విశ్వాసంతో అడిగితే తప్పకుండా దేవుడు అది ఇచ్చే దేవుడు అనమాట. మన దేవుడు సజీవుడు అనమాట, జీవం గల దేవుడు. మరి ఏమంటున్నారంటే ఇక్కడ వీళ్ళు ఎవరికైనా నేను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయమని అంటున్నారు. ఎవరికైనా నేను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడమని అంటున్నారు. ఎందుకంటే మనం ప్రతిదినము కూడా ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది నాకు. ఇంకా 10 సంవత్సరాలు బట్టి కూడా మరి నైట్ మరి ఉపాసం ప్రార్థన చేస్తానండి. దేవుడిని వాగ్దానం అడుగుతాను అనమాట. దేవుడు ఎందుకంటే కన్నవాటిని విన్నవాటిని నీ జరిగిన మేలన్నింటినీ అందరికీ తెలియచేయమన్నారన్నమాట సాక్ష్యంగా. అందుకని నేను ఆ విధంగా ప్రతిదినం కూడా అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండి అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారన్నమాట. ఆ వాగ్దానాన్ని మరి నేను ఇక్కడ యూట్యూబ్లో పెడతాను అనమాట అండి. ఇక్కడ దేవుడు అంటున్నారండి, మీలో ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపాలని అంటున్నారు. వారి ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయమని అంటున్నారన్నమాట. విశ్వాస అయితే కాదు ఆ రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నారన్నమాట. ప్రభు అతను లేపునంటున్నారు. అతడు పాపములు చేసిన వాడైతే కూడా పాప క్షమాపణ కూడా ఉంటారని అంటున్నారు అనమాట. మీ పాపాలను ఒకరికొకరు ఒప్పుకోమంటున్నారు అనమాట. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి అంటున్నారు. నీతిమంతుని విజ్ఞాపన మరి మనపూర్వకమైందనమాట. బహుబలము కలదై ఉండు అంటున్నారు. ఏలియా కూడా మనం వంటి స్వభావం కలవడానంట. అయితే మనం మరి వర్షింపకున్నట్లు మరి అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదంటండి. ఇంకా అతడు మరలా ప్రార్థన చేస్తే మరలా అప్పుడు వర్షం పడిందనమాట. భూమి ఫలములు ఇచ్చిందనమాట. ఆ విధంగా మరి మన విశ్వాస ప్రార్థన మరి నమ్మకంతో ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యమే అనమాట. సహోదరులారా, మీరు ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఎవరు మరి అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని మరి వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకుని వారిని అంటున్నారనమాట. ఇంకేమంటున్నారంటే మన మోహన్ అయితే దేవుని నివాసంగా చేసుకున్నాం కాబట్టి మన ఇద్దరు నుండి దేవుడు మరి సర్వరోగం తొలగించి విరిగిన ఐగుప్తులను కఠినమైన వ్యాధులను నేను దూరపరుస్తా అంటున్నారు. దేవుని మహిమరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చే సముద్రం రోడ్డు విశ్వసించి మన విశ్వాసం మనం బలం పొందుకోవాలని అంటున్నారన్నమాట. రాబో కాలం మంది నీకు మేలు కలుగుద్ది అంటున్నారు. నమ్మికి మాత్రం ఉంచమంటున్నారు. నీ పిల్లలు తిరిగి స్వదేశానికి తిరిగి వస్తారంటున్నారు. నిశ్చయమైన దర్శనం మరుస్తావు, దాటిపోయి నీరు జ్ఞాపం చేసుకుంటావు అంటున్నారు. ఇంకా నియమకులకు ప్రభువైన యెహోవా మరి నువ్వు బతికినట్లు నియమకుల ప్రభువైన యెహోవా సెలవిచ్చింది దేవనగా నేను నీలో జీవా తరపిస్తానని అంటున్నారు అన్నమాట. నీకు సహాయం చేయడానికి అవకాశం వస్తాను అంటున్నారన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా నామల్లో నీకు దీర్ఘ కలుగుద్ది అంటున్నారన్నమాట. దేవుడు యథార్థవంతుడు అనమాట. యెహోవాకు నిర్మలం అనమాట. తను తిరంగొచ్చిన వారికి ఆయన కేడేమనమాట. ఇంకా నిత్యంగా ఎద్దదేశం మరుస్తాం అంటున్నారు. నిన్ను ఏమాత్రం పెట్టదు, నిన్ను ఎన్నడూ ఆయన పైన అంటున్నాను చెబుతున్నారు. నేను చేసినాను కాబట్టి నేను సంగపెట్టుకోండి, నేను ఎత్తుకుని రక్షించేవాడిని అని అంటున్నారు. బుద్ధి వచ్చి వరకు ఎత్తుకునేవాడిని అని అంటున్నారు అనమాట. తల వెంట్రుకు నెరవేరికి ఎత్తుకునేవాడిని అని అంటున్నారు. భయపడద్దు అంటున్నారు. నీ దేవుడైనా దిగులుపడతాను, నీ బలపడతాను, నీ సహాయించేవాడిని అని నీతి అనే దక్షిణ వస్తుంది, నేను ఆదుకుంటాను చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు అనమాట. ఇది వాగ్దానం అందరూ చేస్తున్నారని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి మంత్ర ఘనమైన తీసుకుంటున్నారండి. అందుమైన ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెలుస్తుంది, అక్కడ కోరికలు రచించండి. వీటిలో మంచి ఇంకా శైలి ఇవ్వండి. ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సు ఆది సాయం తెచ్చండి. అనురంగం స్వస్థపరచండి. వేదం తక్కువ వచ్చి పొందిన వారు లేతండి. రక్షణాలను తెచ్చండి. మీ త్వరగా రానే మీరు ఇష్టానికి మేము సిద్ధపడ్డ ప్రభు చెప్పిన ఎత్తబడి భాగం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తున్నామని అడిగి వీడికి ప్రార్థిస్తాం ఉందండి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం కొరకు ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.